హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం లైనక్స్లో కొన్ని కమాండ్స్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ది ఐపీ ఎలా చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం రూట్ లాగిన్ అయిపోవాలి. ఆఫ్టర్ రూట్ లాగిన్ ఐపీ స్పేస్ ఏ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఐపీ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, INET పక్కన ఇక్కడ ఐపీ ఉంది కదా, నేను హైలైట్ చేసా చూడండి. 192.168.71.130. సో ఇది మనం ఐపీ చెక్ చేయడానికి లైనక్స్లో. సో ఈ ఐపీ వచ్చింది, ఓకే. ఇప్పుడు పింగ్ అవుతుందా లేదా, అసలు ఇంటర్నెట్ వస్తుందా లేదా అని చెక్ చేయడానికి మనం గూగుల్ డిఎన్ఎస్ని పింగ్ చేయాలి. సో పింగ్ 8.8.8.8ని టైప్ చేస్తే మనకి ఇట్లా పింగ్ అవుద్ది. సో ఇట్లా ఈ రిప్లై వస్తుంది మనకి. ఇందులో ప్యాకెట్స్ అన్ని మనం పాస్ చేసింది 6 ట్రాన్స్మిటెడ్, అండ్ రిసీవ్డ్ అన్ని 6, అండ్ 0 ప్యాకెట్ లాస్ అంటే ప్రాపర్గా మనకి ఇంటర్నెట్ వస్తుంది. సో ఒకవేళ రాకుంటే అక్కడ విఎం అని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ అడాప్టర్ ఉంది కదా, అది క్లిక్ చేసి NAT అని క్లిక్ చేయండి. NAT సెలెక్ట్ చేసుకుంటే NAT సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో NAT అంటే అది క్లిక్ చేస్తే మీకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. NAT అంటే గైస్ నెట్వర్క్ అడాప్టర్ ట్రాన్స్లేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో అది సెలెక్ట్ చేసేసాక ఓకే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ కమాండ్ ఏంది మనది పీడబ్ల్యూడి అంటే ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు, ఏ పాత్లో ఉన్నావు. సో నార్మల్గా పీడబ్ల్యూడి అని కొడితే నీకు ఇక్కడ ఏ పాత్లో ఉన్నావో చూపిస్తుంది. నార్మల్గా నువ్వు డెస్క్టాప్లో చూడాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్లో, సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మీకు హోమ్. సో ఈ పాత్లో ఉన్నావు. సో అది పాత్ అంటారు మామ. దాన్ని ఒకవేళ మీరు D డ్రైవ్ కానీ C డ్రైవ్ కానీ మీకు ఏదైనా డ్రైవ్లోకి వెళ్ళినాక సో అక్కడ పైన కనిపిస్తుంది కదా, దాన్ని పాత్ అంటారు. ఏదైనా ఫైల్లోకి వెళ్ళినా కానీ దాన్ని పాత్ చెక్ చేయాలి అని కానీ, సో ఇక్కడ కనిపిస్తుంది కదా దిస్ PC D:// అని కనిపిస్తుంది కదా, అదొక పాత్. సో దాన్ని పాత్ అంటారు. అది లైనక్స్లో పీడబ్ల్యూడి అని టైప్ చేస్తే మీకు ఏ పాత్లో ఉన్నామని చూపిస్తుంది. సో నెక్స్ట్ LS అంటే లీస్ట్ ఫైల్ మామ. సో ఈ కమాండ్ మనం టైప్ చేయగానే మనకి ఈ పాత్ ఇది కమాండ్ టైప్ చేయగానే మనకి ఈ పాత్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఏమేం ఫోల్డర్స్ ఉన్నాయో మనకు కనిపిస్తుంది. సో దాని తర్వాత మీకు LS స్పేస్ -A అని టైప్ చేస్తే మీకు ఫుల్ పాత్ కనిపిస్తుంది, అంటే ఏమేం ఫైల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కమాండ్ చాలా ఇంపార్టెంట్. లైనక్స్ మిషన్ రిజిస్టర్ అయిందా కాలేదా చెక్ చేయండి గైస్. నేను ఫస్ట్లో ఇది చెప్పాలి కానీ మిడిల్లో చెప్తున్నా. సో సబ్స్క్రిప్షన్ -మేనేజర్ స్పేస్ రిజిస్టర్ అని టైప్ చేయండి. సో ఈ కమాండ్ మీరు టైప్ చేశాక సో ఇలా అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని. సో రిజిస్టర్డ్ అంటే నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ రిజిస్టర్ అయినాం. సో మీకు డౌట్ ఉంటే ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చెక్ చేస్తే మనం ఆల్రెడీ రిజిస్టర్ అయినాం. అండ్ నెక్స్ట్ కమాండ్ సో LS స్పేస్ -L అని క్లిక్ చేశాక ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మనకి ఇక్కడ LS అని టైప్ చేశాం కదా, అంటే ఏమేం ఫైల్ లిస్ట్ అన్నట్టు, అందులో ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. సో LS స్పేస్ -L అని టైప్ చేశాక అసలు ఆ ఫైల్స్కి ఓనర్ ఎవరు, సో ఎంతమందికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయి అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకు డీటెయిల్గా కావాలి అంటే ఇంకొక కమాండ్ ఉంటుంది గైస్. ఇక్కడ రూట్ టెక్ విత్ సాయి అని ఉంది కదా, అతను ఓనర్. సో ఒక్కడే ఓనర్ ఉన్నాడు. సో నెక్స్ట్ కమాండ్ LS స్పేస్ -LA. సో ఈ కమాండ్ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ మనం LS స్పేస్ -L అని క్లిక్ చేసాంగా, అంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఓనర్ ఎవరు, టోటల్ 4 ఉన్నాయి. సో ఆ 4కి ఎవరెవరికి పర్మిషన్ ఉంది, డీటెయిల్డ్ కావాలంటే ఎవరెవరికి పర్మిషన్ ఉంది, ఓనర్ ఎవరు, ఆ ఫైల్లో సైజ్ ఎంత, ఉన్న ఫైల్స్. సో అది మనం యూజర్ ఇంటర్ఫేస్లో ఇలా వచ్చి మనం నార్మల్గా ఫైల్స్ ఇలా చెక్ చేస్తాం కదా.
సో ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సి డ్రైవ్కి వెళ్ళి సో ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేయండి, మీ దగ్గర ఉన్న ఫైల్. ఇక్కడ ఇది యూజర్ ఇంటర్ఫేస్లో మనం ఇలా చెక్ చేస్తాం. సో ఏదో ఒక ఫైల్ డెస్క్టాప్లోకి వెళ్ళి, అరే ఫైల్స్ ఏం దొరకట్లేదు. సో అరే డాక్యుమెంట్స్లో కూడా ఏం రైట్, ఇక్కడ ఉంది కదా ఈ నామినేషన్ పీడిఎఫ్ ఉంది కదా. సో దీనికి ఓనర్ ఎవరు, ఫైల్ సైజ్ ఎప్పుడు క్రియేట్ అయింది, అసలు మోడిఫైడ్ ఎప్పుడు అయింది, సో ఇందులో చూపిస్తాం చూడండి. సో ఇక్కడ క్రియేటెడ్ బై ఉంది కదా April 26, ఇక్కడ చూడండి క్రియేటెడ్ April 26 ఆ రోజు క్రియేట్ అయింది. మోడిఫైడ్ లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు 26 April 2026 లాస్ట్ మోడిఫైడ్. సో ఈ డీటెయిల్స్ అన్ని మన యూజర్ ఇంటర్ఫేస్లో ఇలా చెక్ చేస్తాం, ఇలా కనిపిస్తాయి మనకి. కానీ లైనెక్స్లో మనం ఆ కమాండ్ యూజ్ చేస్తాం. ఏ కమాండ్? ls--la. సో ఆ కమాండ్ యూజ్ చేస్తే మనకు అది లైనెక్స్లో చూపిస్తుంది డీటెయిల్గా. ఇది యూజర్ ఇంటర్ఫేస్లో ఇలా చెక్ చేస్తాం. సో ఇక్కడ సెక్యూరిటీకి వచ్చి సిస్టమ్, ఎవరికి ఫుల్ యాక్సెస్ ఉంది, సిస్టమ్కి ఫుల్ యాక్సెస్ ఉంది. సో ఫుల్ కంట్రోల్స్ ఉన్నాయి. టెక్ విత్ సాయికి ఫుల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్లో ఇలా చెక్ చేయగలుగుతాం. అదే లైనెక్స్లో అయితే మనం ఆ కమాండ్స్ యూజ్ చేయాలి. సో ఇది మీరు 1 or 2 times ప్రాక్టీస్ చేసేస్తే మీకు ఈజీ అయిపోద్ది. అసలు అంత మీకు అసలు ఎంత అంటే నార్మల్గా ఇట్లా ఫోన్లో మీరు ఇన్స్టాగ్రామ్ ఎట్లా పైకి స్క్రోల్ చేస్తారు అట్లా టైం ఈ కమాండ్ అనేది అట్లా కొట్టేస్తారు మీరు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి మామ. ప్రాక్టీస్. మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక 1 hour ప్రాక్టీస్ చేయండి. ఎంతసేపు వద్దు అని డైలీ ఒక 1 hour కనిపిస్తుంది. ఫుల్ ఎవరెవరికి డీటెయిల్, ఎవరెవరికి ఓన్ పర్మిషన్స్ ఉన్నాయి, ఏంటి ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది, సో ఇందులో కంప్లీట్గా మనకు చూపిస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.